నేను 3 సంవత్సరాలు ఉండే మా మనవరాల కోసం నా దగ్గర జాకెట్ ముక్క ఉంటే అంబ్రెల్లా కటింగ్ చేసి గౌన్ కుడదామని రెడీ చేస్తున్నాను. ఇలా రెడీ చేసే క్రమంలో ముక్క అంబ్రెల్లాకి తగ్గింది, అతికేసుకున్నాను. నేను అసలు టైలరింగ్ ఎప్పుడు నేర్చుకున్నానంటే 7th క్లాస్ చదివిన తర్వాత. మా ఊరిలో ఏరు దాటి వెళ్ళాలి కాబట్టి, ఏరు దాటితే పడవ మునిగిపోద్దని ఇదివరకు వీడియోలో చెప్పాను కదా. అప్పుడు మా నాన్న ఏం చేశాడంటే, ఇసుగుపల్లిలో మా మేనత్త ఉంటుంది, వాళ్ళ ఇంటి దగ్గర రేపల్లె దాటిన తర్వాత ఇసుగుపల్లి అయ్యవ గర్ల్స్ స్కూల్లో నన్ను చేర్పించాడు. నేను అక్కడ గర్ల్స్ స్కూల్లో ఎక్కువ చదవలేకపోయాను. 8th క్లాస్ అక్కడ చేరాను కానీ ఎక్కువ నేను ఇమ్మడలేకపోయాను. మళ్ళీ వచ్చేసాను. ఆల్రెడీ నేను 7thలో ఎండాకాలం సెలవులప్పుడు కొంచెం మిషన్ నేర్చుకున్నాను, లైట్గా వచ్చు. కాబట్టి నా పెళ్ళయిన తర్వాత కొన్ని ఆర్థిక పరిస్థితులు బాగా ఇబ్బంది పెట్టినాయి నన్ను. నేను ఇళ్లల్లో పనికి కూడా వెళ్ళాను. ఇళ్లల్లో పని చేసుకునే క్రమంలో ఇంకా ఇట్లా ఎన్నాలని చెప్పి నేను ఆలోచించుకుని ఇంకా మిషన్ మళ్ళీ నేర్చుకుందామని ఒక షాప్ దగ్గరికి వెళ్ళి నేను అడిగాను. అడిగితే నీకేమొచ్చు అన్నారు. నాకేమీ రాదు, జస్ట్ చేతి పని చేయడం మాత్రమే వచ్చు అన్నాను. చేతి పని చేస్తూ ఉన్నాను. చేతి పని చేస్తుంటే రోజుకి జాకెట్కి ₹10 ఇచ్చేవాళ్ళు అప్పట్లో. 20 సంవత్సరాల క్రితంలేండి, ఇప్పుడు కాదు. ఇప్పుడైతే ₹10 ఇస్తున్నాను నేను జాకెట్ చేతి పని చేస్తే. సరే, అలాంటి ₹10 ఎన్నో పోగేస్తే కానీ నాకు వచ్చేవి కాదు. అలా జాకెట్లు చేతి పని చేస్తా మా పిల్లల్ని స్కూల్కి పంపించి ఇళ్లల్లో పనిచేసి వచ్చి కూర్చుని చేతి పని చేసేదాన్ని. అలా చేస్తా మెల్లిమెల్లిగా కొంచెంగా నేర్చుకున్నాను. ఆ తర్వాత వాళ్ళు చేతి పనికి వేరే అమ్మాయిని పెట్టుకుని నన్ను ఇస్త్రీ చెయ్యి ఈ బట్టలన్నీ అని నాకు రోజుకి ₹50 ఇస్తానన్నారు. రోజుకి ₹50 తీసుకుంటా నాకు ఇస్త్రీ వాళ్ళే నేర్పించారు. 30 మంది ఉండేవాళ్ళు కుట్టేవాళ్ళు. ఆ 30 మంది కుట్టినవన్నీ ఇస్త్రీ ఇలా చెయ్యాలి అని చెప్పి వాళ్ళు నాకు నేర్పిస్తే అన్నీ చేస్తూ ఉండేదాన్ని. అలా ఇస్త్రీ చేసే క్రమంలో మళ్ళీ వాళ్ళు భోజనానికి వెళ్ళినప్పుడు ఏదన్నా అర్జెంటు బట్టలు వచ్చినప్పుడు ఇలా కుట్టు అలా కుట్టు అని వాళ్ళు భోంచేస్తా నాకు చెబితే నేను కుట్టిచ్చేదాన్ని కస్టమర్కి. వాళ్ళు అలా నాకు నేర్పించారు. ఈ వీడియో నచ్చితే, ఈ గౌన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,